కేంద్రీయానం నయనం ప్రధానం అంటూ హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇషి కంటి ఆసుపత్రి వారి సహకారంతో తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దమండెం మండలం కలిచెర్ల ప్రాంత వాసులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబోతున్నట్లు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని హెల్పింగ్ మైండ్స్ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 4 గురువారం జెడ్పీ హైస్కూల్ కలిచెర్ల నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తన కుమార్తె రాబియా అంజుమ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ మహత్తర సేవా కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు ఇషి కంటి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. కలిచెర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికి నమస్కారం. నా ముద్దుల కుమార్తె అయినటువంటి రాబియా అంజుమ్ మొదటి సంవత్సరం పుట్టినరోజు పురస్కరించుకొని ఏదో ఒక మంచి సేవా కార్యక్రమం చేపట్టాలని సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈసీ కంటి ఆసుపత్రి వారి సహకారంతో పెద్దమండెం మండలం కలిచెర్లలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కంటి వైద్య శిబిరంలో కలిచెర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కంటి పరీక్షలు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత సమాజంలో ఈ మొబైల్ చూడడం కానీ లేదంటే మనం పౌష్టికాహార లోపం వల్ల ఈ కంటి చూపు సమస్యలు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ సమస్యలు తగ్గించాలి. అదేవిధంగా ఎంతోమంది అవ్వాతాతలు కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు. వారికి కూడా ఉచిత కంటి ఆపరేషన్లు కూడా చేయాలని చెప్పి ఈసీ కంటి ఆసుపత్రి వారి సహకారంతో కలిచెర్ల తెలుగు జెడ్పీ హైస్కూల్ నందు సెప్టెంబర్ 4 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కంటి వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్.